వచ్చేసరికి ఈ రోజు మా పిల్లలు తొందరగా లేచి రెడీ అయ్యి దేవునికైతే మొక్కారనమాట. తర్వాత బ్యాగ్ టిఫిన్ బాక్స్ తీసుకొని కిందికైతే వచ్చారు ఆ స్కూల్కి వెళ్ళడానికి. 2 days బాగానే వెళ్ళిండు మా చిన్నోడు. తర్వాత 3 days ఏమైందో ఏమో వాళ్ళ టీచర్ కొడుతుందని చెప్తా ఉన్నాడు. నేను వెళ్ళను స్కూల్కి అని సతాయిచ్చిండు. ఇప్పుడు బాగానే వెళ్తున్నాడు అనమాట. చిన్నోడు నర్సరీ కాబట్టి వాళ్ళకు హాఫ్ డే స్కూల్స్ మాత్రమే ఉంటుంది. స్కూల్ నుంచి రాగానే ఇంట్లో ఎవరున్నారు మమ్మీ అని తొంగి తొంగి చూస్తున్నాడు. ఎందుకంటే టీవీ అనేది వేశాను ఇంట్లో, అందుకని ఎవరొచ్చారు మమ్మీ, ఎవరు చూస్తున్నారు టీవీ అని నాకు అడుగుతున్నాడు. తర్వాత వాడికైతే రెడీ చేసిన అన్నం తినిపించిన తర్వాత మేము బుక్స్కి అయితే అట్ట అనేది వేసాము, కవర్ వేసాము. పిల్లల కోసం వాళ్ళ బుక్ మీద అతికించడానికి వాళ్ళ ఫొటోస్ మీద స్టిక్కర్ అయితే తీసుకున్నాం అనమాట మేము 3 పిల్లల కోసం. మనం నర్సరీ చదివేటప్పుడు స్లేట్ పెన్సిల్ మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు చూడండి ఎన్ని బుక్స్లు ఉన్నాయో. అలాంటి బుక్స్ ఇప్పుడు అవసరమా ఆ పిల్లలకు అని అనిపిస్తుంది నాకైతే. వాళ్ళకి ఏం వస్తుంది అసలు, వాళ్ళకి రాయడానికి రాదు, చదవడానికి రాదు, కానీ ఎన్ని బుక్స్లు ఉంటాయి ఏంటో ఏమో ఈ స్కూల్స్. నేను చెప్పేది కరెక్టా కాదా మీరే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.